ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవానికి స్తోత్రం. ఉన్నవాడవైన దేవా, అనువాడవైన దేవాది దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన దినముల నుండి మనము పరిశుద్ధాత్మలో బాప్తీసం అనే ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మూల విషయాన్ని మనము గమనించినట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసము ఎవరైతే పొందుదురో అట్టివారు ఈ నూతన తరములో అనగా క్రొత్త నిబంధన పరిశుద్ధులు, క్రీస్తునందు రక్షించబడిన యొక్క ప్రతి విశ్వాసి పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయుట కొరకు తాను ఏదైతే మనకు ఈవులను ఇచ్చి ఉన్నాడో దాన్ని మనము సొంతం చేసుకోవలసిన బాధ్యత మనందరి మీద మోపబడి ఉన్నది. దానికి సరైన విశ్వాసం కూడా మనకు అవసరమై ఉన్నది. అయితే ముఖ్యంగా అనేకులు మారు మనసు పొందిన యొక్క విషయము, మరి బాప్తిసం పొందిన విషయము పలుసార్లు మనము విని ఉన్నాము. అయితే ప్రాముఖ్యమైన విషయము మరి పరిశుద్ధాత్మ పొందుకునే యొక్క విషయంలో మనము కొన్ని వాక్యాలను మనం చూసి ఉన్నాం. అయితే గడిచిన ఈ ముందు దినాలలో వారాల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో నుండి వరములు, మరి భాషలతో మాట్లాడటమే కాదు, భాషలకు అర్థం చెప్పే విషయమే కాకుండా ఇంకా ప్రవచించటము, అనేక విషయాలని మనము నేర్చుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా మన జీవితంలో ఈ భాషలు మాట్లాడే విషయంలో అనేకమైన పరిశుద్ధులు వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయా రకాలుగా వారు మాట్లాడుతారు. ఏది ఏమైనప్పటికీ మానవుని యొక్క సిద్ధాంతం మీద కానీ ఆ యొక్క స్థలంలో విశ్వాస గృహములో వారి యొక్క ప్రత్యేకమైన కట్టడాలు కానీ అవి దేవుని వాక్యాన్ని నెరవేర్చజాలవు. అయితే వాక్యంలో ఉన్నదాన్ని స్పష్టంగా మనము పరిశీలించి దాన్ని మనము తెలుసుకొని మనము దానిని అనుసరించినప్పుడే మనము దేవుని స్వరూపముగా మనము మార్చబడదాము. ఆయన చెప్పిన మాటలో పొల్లైనను మనము ఏమాత్రము కూడా అవిధేయత చూపించడానికి వీలు పడదు. ఎవరో ఒకరు చెప్పిన దానిని బట్టి మనము వాక్యం వైపు చూడకుండా నడిచినట్లయితే అది మనకెంతో నష్టము తీసుకుని వచ్చును. కాబట్టి గడిచిన దినాల్లో మరి అన్య భాషల విషయంలో మరి చెప్తున్నప్పుడు కొంతమంది పరిశుద్ధుల్లో మరి భాషలు అవిశ్వాసులు కానీ విశ్వాసులు కాదనే ఒక దానిలో అనేకమైన వారికి సంశయాలు ఉన్నాయి, అనే డౌట్లు ఉన్నాయి. వాటి విషయంలో మరోసారి మనము తాకి చూడవలసిన అవసరత మనకున్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే, పరిశుద్ధ గ్రంథములో మనము బాగా చూచినప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి సందర్భంలో కూడా అన్య భాషలు మాట్లాడే యొక్క సంభవం అనేది ఎక్కడ జరగలేదు. కానీ పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారిని ఎప్పుడైతే వారిలోనికి ప్రవేశించున్నాడో లేక పరిశుద్ధాత్మను వారు పొందుకొని ఉన్నారో, మన అంశ ప్రకారంగా పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే బాప్తిసం పొందిరో అప్పుడు మాత్రమే వారు అన్య భాషలు మాట్లాడినట్లుగా మనకు లేఖనాల్లో కానీ పత్రికలో కానీ మనం పరిశీలన చేసినట్లయితే పెంతుకోస్తు దినమున మాత్రమే ఈ సంభవం జరిగింది. ఎప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి దేవుని కార్యాన్ని చేస్తూ వారి మీద నుంచి వెళ్ళిపోయే కార్యం ఉండినది. వారు పరిశుద్ధాత్మను లోన కలిగిన అనుభవం కలిగి ఎవరు కూడా ఉండలేదు. అలాగన మనం చూస్తున్నప్పుడు ఆఖరికి మారు మనసు విషయమై ఇశ్రాయేలుకి దేవుని రాజ్యమును గూర్చి మారు మనసు విషయంలో ప్రకటించినటువంటి యోహాను కూడా అన్ని భాషలు మాట్లాడలేదు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. యోహాను పరిశుద్ధాత్మ పురుడే, అయితే అన్య భాషలు తాను మాట్లాడలేదు. అన్య భాషలు ఎప్పుడు మాట్లాడడం జరిగిందంటే
యెషయా గ్రంథములో 28:13 ప్రకారముగా దేవుడు ఏ వాగ్దానాన్ని చేసెనో దానిని పెంతుకోస్తు దినమున ఇంచుమించు 120 మంది ఎప్పుడైతే ఆ మేడలో గదిలో కూడుకొని తండ్రి వలన యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానము చేయబడిన యొక్క పరిశుద్ధాత్మను వారు కనిపెట్టి వారు ప్రార్థనలో ఉన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎప్పుడైతే పొందిరో లేక పరిశుద్ధాత్మను పొందుకొనిరో అప్పుడు మాత్రమే వారు అన్య భాషలు మాట్లాడిరి. ఈ విషయాన్ని మనము బాగా గమనిస్తాం, నిదానంగా మనం ఆలోచన చేద్దాం. ఇట్టి సమయంలో అలనాడు యూదుల్లో వారు పితరుల కాలంలోనే అన్య జనులు నివసించి యొక్క దేశాలలో వారు నివసించి ఉండిరి. అయితే యూదులైన వారు ఎబ్రీ భాష మాట్లాడుదురు వారు. అయితే వీరు ఇతర దేశాలలో అన్యుల దేశములో నివసించడం ద్వారా అక్కడే పుట్టి పెరిగిన వారు ఆ దేశ ఎక్కడైతే పుట్టారో ఆ దేశం అన్య దేశమై ఉన్నది. అన్య దేశంలో పుట్టిన వీరు ఆ దేశపు భాష వారికి మాతృభాషగా మారెను. వారి పితరులది ఎబ్రీ భాష అయినప్పటికీ వారి జీవితంలో ఒక మాతృభాషగా మారిన విషయం కారణమేమనగా వారు ఏ దేశంలో పుట్టినారో ఆ దేశ భాష వారికి దాళారంగా వారికి వచ్చి ఉన్నది. దీనిని బట్టి పెంతుకోస్తు దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకొనిరో ఆయా దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా వారు ప్రభుని గణపరుస్తున్నప్పుడు, ప్రభుని వారు మహిమపరుస్తున్నప్పుడు, అన్య భాషలతో దేవునితో వారు మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆ సంకేతాన్ని లేక ఆ శబ్దాన్ని విని అనేకులు వచ్చిన వారందరూ కూడా అన్య దేశం నుంచి ఈ యొక్క పెంతుకోస్తు దినమున వచ్చిన వారై ఉన్నారు. అప్పుడు వారు పుట్టిన దేశ భాషను మరి ఇక్కడ కూడిన వారందరూ కూడా యూదులై ఉన్నారు, అందులో అన్యులు ఎవరూ లేరు. వీరందరూ కూడా ఎబ్రీ భాష వచ్చిన వారు. కానీ వచ్చిన వారు వింటున్న మాట ఏంటిదంటే వారి దేశాల నుంచి వచ్చి ఉన్నారు కదా, ఆయా దేశ భాషలు వీరు మాట్లాడటం జరిగింది. దీనినే మనం బాగా అర్థం చేసుకుంటే అన్యజనుల ద్వారాను అన్యజనుల యొక్క పెదవుల ద్వారాను వీరితో నేను మాట్లాడుదును అన్నాడు. అంటే ఈ విషయంలో మనం బాగా గమనించినట్లయితే ప్రపంచంలో ఎన్ని భాషలున్నా అన్ని భాషలు మనం మాట్లాడడం లేము, కానీ భాషలనే తారుమారు చేసింది, భాషలనే అనుగ్రహించింది దేవుడే. ఒకే భాష ఉన్నది, అనేకమైన భాషలు మాట్లాడారు. అనేక దేశాల్లో ఎన్నో వందల కొలది భాషలు ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు దేవుడు వారికి పంచిచ్చిన ప్రకారం వారు మాతృభాషమే కాకుండా పరిశుద్ధాత్మలో వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏ దేశ భాష అయినా వారు దాళారంగా వారు కూడుకున్నప్పుడు ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు వారు మాట్లాడగలరు. ఈ విషయాన్ని మనం గమనించి మనము రానున్న దినాల్లో చక్కగా మనము నేర్చుకుందాముగాక. అయితే ముఖ్యమైన విషయము, చాలామంది డౌట్ విషయం ఏంటిదంటే, మరి మనం ఇక్కడ తెలుగు మాట్లాడతాం అనుకోండి, మరి అన్య భాషలు మాట్లాడినప్పుడు మరి ఇవన్నీ మనకు అవసరమా? వచ్చే భాషలో మాట్లాడాలి కదా. అక్కడున్న వారు అక్కడ జరిగిన సంభవం ఏంటిదంటే వచ్చే భాషలోనే కదా వారు మాట్లాడి ఉన్నారు అని అనేకులు అనుకుందరు. వీటన్నిటికీ దేవుని వాక్యములో నుండి మనకు సమాధానం ఉన్నది. పౌలు గారు చెప్తున్న సమయంలో చక్కగా మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులో 14లో తేటగా చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు? దేవునితో అతను మాట్లాడుతున్నాడు. నీ పక్కనున్న వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే తన ఆత్మలో తృప్తి కలిగి ఆ పరిశ ఎరిగిన వాడై, ఆత్మస్వరమును తను ఎరిగిన వాడై, తాను ఆనందిస్తూ తాను దేవునితో మాట్లాడే ఒక అనుభవము ఎక్కడో మనం ఆ పుస్తకాల్లో ఈ పుస్తకాల్లో వెతక అవసరం లేదు. మనము ఈ 14వ అధ్యాయంలో మనం చదివినట్లయితే చక్కగా ఉంది. అయితే మనము
బాగా గమనించినట్లయితే ఒక విషయం మీద పరిశుద్ధులు మరి ప్రశ్న అడిగినారు. మరి భాషలు అవిశ్వాసుల కంటే మరి కొరింథీ పత్రికలో ఒక విషయాన్ని మనం చూచినప్పుడు విశ్వాసులకు అవిశ్వాసులకు జోడెక్కడిది అనే విషయం మీద వారు కోణం వేరుగా ఉండినది. అయితే ఈ విషయాన్ని విశదపరచడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని మనకిచ్చి ఉన్నాడు. మరోసారి దీన్ని మనము అర్థం చేసుకుందాం. దీని కొరకు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాయన ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నట్లుగా ప్రభు ఈ యొక్క సమయంలో మీ కృప అనుగ్రహించి నాయన ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నట్లు వివరణ మీరు దయచేయమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనము ఈ విషయాన్ని గత వారంలో చెప్పినప్పటికీ మరోసారి ఈ విషయాన్ని నిదానంగా మనము దీన్ని తెలుసుకుందాం. మనము దేవుని వాక్యంలో ఈ యొక్క 1 కొరింథీ 14 అధ్యాయంలో 21 నుంచి కొన్ని విషయాలను మరలా దాన్ని తాకి చూడవలసిన అవసరత మనకుంది. మనం చూద్దాం. అన్య భాషలు మాట్లాడుచున్న జనుల ద్వారాను పరాజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయి ఉన్నది అని రాయబడి ఉంది. ఈ విషయాన్ని మనము బాగా గమనించాలి. దేవుడు యెషయా గ్రంథములో 28:13 వాక్యంలో 28వ అధ్యాయం 13వ వాక్యంలో చెప్పబడిన మాట ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏంటిదంటే, ఆనాడు యూదులు దేవునికి అవిధేయులుగా నడుస్తున్నప్పుడు క్రొత్త నిబంధన కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా సర్వ సృష్టి మానవాళ్ళందరినీ దేవుడు ఏకము చేయొక్క సంకల్ప ప్రకారంగా వారిని సృజించిన దేవుడు వారితో మాట్లాడే ఒక కార్యం ఏంటిదంటే, అన్యజనులు దేవుని ఎరగకుండిరి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాషలు వారు మాట్లాడుచుండిరి. ఎక్కడ ఏ జనులున్నా ఏ భాషలు మాట్లాడుతున్నా అందరిని సృజించిన సృష్టికర్త అనే దేవుడు ఒక్కడే. కాబట్టి తన యందు విశ్వాసముంచిన వారికి రక్షణ కలగజేసే ఒక సంకల్పము యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుని వారు తెలుసుకునే యొక్క కార్య విషయంలో వారిని సృజించిన సృష్టికర్త అనే దేవుడు వారి పట్ల మాట్లాడే యొక్క కార్యాన్ని వారు విశ్వసించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయినా సరే అన్యజనుల యొక్క పెదవుల ద్వారాను ఆ జనుల ద్వారా నేను మాట్లాడుతాను అనే మాట ఏంటిదంటే, ప్రపంచంలో ఎన్ని భాషలు మాట్లాడతారో అన్ని భాషల్లో గుండా కూడా వారు ఆనాడు మాట్లాడిన వారందరూ కూడా యూదులే. వీరికి ఆ భాష రాదు. అప్పుడు ఏం జరగవలసి ఉండినది? దేవుడు యెషయా గ్రంథంలో చెప్పిన రీతిగా ఈ భాష వీరికి తెలియదు, కానీ ఈ భాషతో మాట్లాడుతున్న దేవుడు మనల్ని సృజించిన దేవుడు అని వీరు ఎరిగి ఉండాలి. కానీ ఆ సమయంలో వారికి అవిశ్వాసం అనే యొక్క కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. విశ్వాసముతో దాన్ని గ్రహించలేని పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. అంటే ఈ విధంగా నేను మాట్లాడుతానన్న దానికి సూచనగా ఈ అన్య భాషలు మాట్లాడడం జరిగింది. మాట్లాడుతాను అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్య భాషలతో మాట్లాడాడు. అయితే ఆరాధన అనేది అన్య భాషలతో మనం ఆరాధిస్తుంటాం. ఇలాగా ఆరాధిస్తున్నప్పుడు మనకు సంతోషం ఎక్కువైనప్పుడు మనం భాషలతోనే పరిశుద్ధాత్మ పొందుకున్నవారు అలాగనే కంటిన్యూ కావాలనుకుంటారు. ఎంతసేపైనా గంటలైనా మనము అన్య భాషలతో మనం ఆరాధించగలం. అది ఆత్మ పొందుకున్న అనుభవం కలిగిన వారికి మాత్రమే వారికి అర్థమవుతుంది.
అయితే దీని క్రమపరచుటకు, దీని మరి ఒక మర్యాదగా నడువుట కొరకు పౌలు వీటన్నిటినీ ఒక క్రమముగా జరగటానికి చెప్పిన విషయం. ఈ అన్య భాషలు మాట్లాడటమును బట్టి అనేకులు పరిశుద్ధాత్మను పొందకుండా దీని విషయంలో వారు సరైన రీతిగా మాట్లాడకుండా అనేకులు నడుస్తున్నారు. ఈ సందర్భంలో ఇంకొక మాట ఏంటిదంటే, ప్రవచన వరం అయితే విశ్వాసులకి, అంటే ప్రవచించేదైతే విశ్వాసులకి అని రాయబడింది. దీనిని అంగీకరిస్తారు. కొంతమంది వాక్యం చెప్పేది ప్రవచనం అంటారు. ప్రియమైన వారులారా, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వారు వెళుతున్నారు. అయితే పౌలు గారు ఉద్దేశించి చెప్పే మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో నుండి కృపావరాలనేది మనము బాగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా భాషలు మాట్లాడే విషయాన్ని పౌలు గారు ఇక్కడ మరీ చెప్పి ఉన్నారు. అయితే చెప్పటానికి ఒక అర్థం ఉంది. ఏమి చెప్పటానికి అర్థం ఉందంటే, 10,000 భాషలు మాట్లాడినను ఒక 5 మాటలు అర్థమయ్యే మాటలు మాట్లాడితే అది క్షేమమని, మరి నేను మర్మములతో పలికినప్పుడు వారికి ఏం క్షేమం ఉంటుంది అనే ఒక విషయం ఒకటి మనము బాగా ఎరుగుదము. దేవుడు అల్లరి కర్త కాడు అనే విషయాన్ని, ఈ మూడిటి విషయం మీద పరిశుద్ధాత్మను పొందుకునే ఒక అనుభవంలో వెళ్లకుండా అనేకులు తప్పిపోతున్నారు. అయితే పౌలు గారు చెప్పిన ఉద్దేశం ఏంటిదంటే, మరోసారి నిదానంగా గమనించండి. భాషలతో మాట్లాడటమే కానీ, తర్వాత భాషలతో పలకటం అనేది ఒకటి ఉంది. అదేంటిదంటే మర్మాలు పలికేది ఉంది. ఇది కానీ దేనిని కూడా ఆయన అలా జరగకూడదని ఇక్కడ రాయబడలేదు. దాన్ని అర్థం చేయటానికి ఒక ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు మన జీవితంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటాం? అయ్యా, మీరు మాట్లాడకుండా ఉండటం మంచిది, మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమి లేదు అని అంటాం. అంటే ఏంటిది? మాట్లాడే తీరు మాట్లాడకపోతే మనం మాట్లాడే వద్దంటాం. అంటే దాని అర్థం ఏంటిది? అంటే నువ్వు ఎప్పుడు మాట్లాడవద్దనా? అంటే మాట్లాడు, కానీ ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇదే విధంగా మనం చూసినప్పుడు దేవుడు అన్యజనుల పెదవుల ద్వారా మాట్లాడే కార్యాన్ని పెంతెకోస్తు దినమునను, అదేవిధంగా కొర్నేలు ఇంటిలో కూడా ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను నింపబడిరో, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిరో, మరి ఆనాడు కొర్నేలు ఇంటి గృహకూడికి వచ్చినటువంటి యొక్క అనేకమైన అన్య జనాంగాలు అన్య భాషలతో మాట్లాడి దేవునిని వారు గణపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ విషయాన్ని. అంటే దేవుడు ఈ విధంగా మాట్లాడుతానన్న వాగ్దాన ప్రకారంగా మాట్లాడాడు. అయితే పౌలు గారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడో విషయాన్ని మనం గమనిద్దాం. మరి అందరూ భాషలే మాట్లాడుకొని ఉంటే సంఘానికి అంత క్షేమము కాదు. కాబట్టి అధికంగా ప్రవచించే వరాన్ని పొందుకోవాలి. ఈ ప్రవచించే వరాన్ని పొందుకుంటే ఏం జరుగుతుందంటే, అది సంఘానికి క్షేమము, సంఘానికి హెచ్చరిక, సంఘానికి ఆదరణ కలుగుతుంది. కాబట్టి మీరు మరీ ఈ యొక్క 1 కొరింథీయులు 14వ అధ్యాయం చదివినట్లయితే ఆయన ప్రోత్సాహపరిచేది, వారికి తెలియపరిచే యొక్క ప్రాముఖ్యమైన విషయము భాషలతోనే మాట్లాడటం కాకుండా ప్రవచన వరాన్ని అపేక్షించి ఆసక్తితో పొందుకొని
భాషలతో పలకటం కానీ, భాషలతో మర్మం పలకటం కానీ, అదేవిధంగా భాషలతో మాట్లాడటం కానీ, ప్రవచించడం కానీ ఒక క్రమ మర్యాదగా తీసుకురావాలన్నది ఇక్కడ ఈ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు అన్నమాట. కానీ చాలామంది ఏమనుకున్నారు, భాషలు పౌలు గారు వద్దన్నారు, అది అవిశ్వాసులకు అన్నారు, కాబట్టి భాషలతో పని లేదు అని అంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఈ విషయం చెప్పాడో క్లియర్గా మరోసారి నేను 22లో విషయాన్ని మీ ఎదుట చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన ఉన్నది. దీన్ని బట్టి ఏం చేస్తారు, పెంతుకోస్తు అనుభవం యొక్క భాషలని వ్యతిరేకించే యొక్క మనసు ఉన్నట్లయితే, దాన్ని అంగీకరించకుండా ఉండే మనసు ఉన్నట్లయితే, ఇక అది అవిశ్వాసులకు సంబంధించింది, అంటే అన్యులకు సంబంధించింది, ఇది సంఘంలో ఉండేది కాదు అని ఒక్క మాటతో వారు ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి రాకుండా, దాని కొరకు కనిపెట్టకుండా, దాని కొరకు వెతకకుండా, విశ్వాసం నుంచి పొందకుండా అనేకులు ఇలాంటి అనుభవంలోనికి దగ్గర రాకుండా వెళ్ళిపోతుంటున్నారు. సరే, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అప్పుడు పౌలు గారు ఇంకా ముందుకు కొనసాగుతూ ఏమంటున్నారంటే, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన ఉన్నది. ఇప్పుడేమంటారు, భాషలు వద్దండి, ప్రవచించటం అనేది మాత్రమే కావాలని కొంతమంది అంటారు. కొంతమంది ప్రవచించే విషయం సరిగా అర్థం కాని వారు ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచించే అనుభవం వేరు. కానీ కొంతమంది ఏమంటారంటే, ఈ లేఖనాల్లో కానీ పత్రికల్లో కానీ ఎవరైతే వారు చెప్తారో అవి ప్రవచనాలు అంటారు. అది ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ ప్రేరేపణ చేతనే రాయబడినది. మనం అక్షరార్థంగా దాన్ని చెప్పేది వేరు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్పేది వేరు. దీనిని మనము బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మనము బాగా నిదానంగా అర్థం చేసుకుందాం. పౌలు గారు చెప్తున్న మాట, ప్రవచించుట ఇరవై 22లో కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన ఉన్నది. అంటే ఇప్పుడు మొదటిగా మీకు చెప్పినాను కదా, మామూలుగా వాక్యం చెప్పేది ప్రవచనం అని దాన్ని మనం అనుకోవటానికి వాక్యానుసారం కాదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం పొంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవచించే విషయం అది వేరే విషయమై ఉన్నది. ఈ రెండింటిని మనము తేడాని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట మనము అందరం గమనిద్దాము. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలకు వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు పలుకుచున్నారని అనుకొందురు కదా. ఇక్కడ విషయానికి వచ్చాం ఇప్పుడే కరెక్ట్గా. అందరు భాషలు మాట్లాడుతున్నారు. అందరూ భాషలు మాట్లాడడం వల్ల వీరికి ఏమి ఎలాంటి సమస్యలు లేవు. ఈయన ఆనందం ఈయనదే, ఆయన ఆనందం ఆనదే. ఒక ఆయన ఆంగ్లంలో మాట్లాడతాడు, ఒక ఆయన హిందీలో మాట్లాడవచ్చు. మరి దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ప్రపంచంలో అన్ని భాషల్లో మాట్లాడుతూ వారు ఆత్మలో మరి తృప్తి కలిగి ఆత్మలో గ్రహించి ఆత్మ ద్వారా స్వరాన్ని వారు గ్రహించి ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా వారు మాట్లాడుతుంటారు. వారు ప్రభుని మరి మర్మములతో మాటలతో అన్య భాషల మాటలతో పలుకుతూ వారు సంతోషిస్తుంటారు. కాబట్టి ఎవరు ఆయనను పట్టించుకోడు, ఈయన పట్టించుకోడు, అందరూ బాగానే ఎవరికి వారే ఆరాధన చేస్తారు. కానీ అవిశ్వాసిలోనికి వచ్చినప్పుడు ఉన్న చిక్కుల గురించే పౌలు గారు చెప్తున్నాడు. ఒక 150 మంది ఉన్నారంటే అందరూ అన్య భాషలతో మరి ప్రభుతో మాట్లాడటం కానీ మర్మాలు పలుకుతున్నది కానీ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వచ్చిన వారికి క్షేమం ఉండదు. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అందరు భాషలతో మాట్లాడినట్లయితే ఉపదేశం పొందిన వానికి కానీ అవిశ్వాసికి ఏం ప్రయోజనం ఉండదు
అని అంటున్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన జీవితంలో మనం చూసినప్పుడు, మరి మొదటిసారిగా మనం చూసినప్పుడు వాక్యంలో భాషలు అవిశ్వాసులకి కానీ విశ్వాసులు కాదన్నప్పుడు మనం ఈ విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే ప్రవచనం అయితే విశ్వాసులు కానీ చెప్పబడింది కదా. మరోసారి వినండి, ప్రవచనం అయితే విశ్వాసులు కానీ చెప్పబడింది కదా. మరి ఉన్నోళ్ళందరూ విశ్వాసులే కదా, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. మరి ప్రవచనం ఏదంటే వీళ్ళకి అవసరము. మరి లోనికి వస్తున్న ఉపదేశం లేనివాడు అనగా అవిశ్వాసితో ఏం సంబంధం ఉంటుంది? దీని అంతటి కూడా బాగా మనకు అర్థం చేసుకోవాలి. అంటే ప్రవచించటం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా స్థానిక ప్రాంతపు యొక్క భాషలో ప్రవచించినప్పుడు ఆ ప్రాంతపు వ్యక్తి లోనికి వచ్చినప్పుడు అతడు తన పాపమును బట్టి హెచ్చరించబడతాడు, లేక ఆ ప్రవచన ద్వారా ఆదరించబడతాడు, అతని క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇవన్నిటిని దృష్టి ఉంచుకొని ఇక్కడ మనకు అర్థం కావటానికి విషయాలని ఇంకా రానున్న దినాల్లో నిదానంగానే మనం అర్థం చేసుకుందాం. దీన్ని మనం త్వరగా అర్థం చేసుకోవాలంటే అనేకులు ఏమన్నారంటే, ఈ యొక్క 1 కొరింథీ 14వ అధ్యాయము మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే 33వ వాక్యం బట్టి చాలామంది అంత అవలీలగా మాట్లాడే పరిస్థితి మనము చూస్తుంటాం. ఆ మాట ఏంటిదంటే 33లో, అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈ విషయాన్ని నిదానంగా అర్థం చేసుకుందాం. అల్లరి అంటే ఏంటిది అన్నదానికి ఒక సూటైన సమాధానం. అల్లరి దేనంటారంటే, 10 మంది కూడుకున్నా సరే అక్కడ ఉన్న దగ్గర ఆయన ఈ 10 మంది ఒక్కసారే మాట్లాడారనుకో, చూసే వ్యక్తి ఏమంటారంటే ఇది అల్లరి అంటారు. కనీసం 3-4 ఒక దగ్గర కూర్చొని అందరూ ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడారనుకో, దీన్ని కూడా అల్లరే అంటారు. అయితే దీన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే 1000 మంది కూర్చొని ఒక్కరి తర్వాత ఒకరు లేచి మాట్లాడారు అనుకోండి, దీని అల్లరి అనరు. మళ్ళీ అందరూ మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు అల్లరి అనే దానికి అర్థం ఏంటిది? ఒకేసారి మాట్లాడేదానిని వారికి అల్లరిగా అనిపిస్తుంది. అల్లరిగా అనటానికి ఆస్కారం ఉంది. అయితే పౌలు గారు చెప్తున్న మాట ఏంటిదంటే, వీరు పరిశుద్ధాత్మను పొందుకోగానే సంతోషముతో అలా చేయడం ద్వారా ఉపదేశం పొందని వానికి కానీ లేక అవిశ్వాసికి కానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి వారి జీవితంలో ఒక క్రమాన్ని సరిచేయటానికి చెప్పి ఉన్నాడు. దానికి స్థానిక సంఘ కాపరి ఏ సమయంలో ఏ విధంగా ఎలాగ చేయాలనేది వారికి నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకు అనుకుందాం, పెంతెకోస్తు యొక్క అనుభవంలో, అంటే పరిశుద్ధ యొక్క అనుభవంలో మనం తెలుసుకునే విషయం. ఒక సేవకుడు నిలబడ్డాడు అనుకోండి, ఏ విధంగా అప్పుడు నడిపించాలన్న విషయంలో మనం చూసినప్పుడు అప్పుడు తానేమంటాడు, అందరూ ఆత్మపూర్ణులై ఆరాధించండి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉంటారు, పొందని వారు ఉంటారు. పొందని వారేమో మనసుతో ప్రార్థన చేస్తారు, పొందిన వారేమో ఆత్మలో ప్రార్థన చేస్తారు, ఆత్మలో ఆరాధిస్తారు. ఆల్రెడీ వారికి ఉపదేశంలో పొందుకోవాలని చెప్పుంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. పొందుకోనడానికి వారు దైవ సన్నిధిలో కనిపెట్టి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ కొత్తగా వచ్చేవానికి విషయంలో మాత్రమే పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇలాగున్నప్పుడు ఆత్మలో ఎప్పుడైతే నింపబడుతుంటారో, ఆత్మలో వారు దేవుని ఆరాధిస్తుంటాడో, అదే ఆత్మలో నుండి ఎప్పుడైతే ప్రవచనం అనే ఒక సంకేతం వారిలో ఉంటుందో,
ఎవరైతే ప్రవచన వరం పొంది ఉంటారో ఇట్టి విషయంలో సేవకులు ఏం చేస్తారు, ఒక సందర్భం ఎలా చేస్తారంటే కొంచెం సేపు ఆత్మలో అన్య భాషలతో ఆరాధించిన తర్వాత దానికి ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతం వారికి నేర్పించబడుతుంది. ఆ ప్రకారంగా వాళ్ళు సైలెంట్గా ప్రవచన వరము ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రేరేపణ ఎప్పుడైతే వారిలోంచి అది వెల్లడయ్యే సందర్భం ఉంటుందో అప్పుడు నిశ్శబ్దాన్ని, సంకేతాన్ని సేవకులు వినిపిస్తారు. అప్పుడు అలాగే వారు తాను ఆత్మలో వారు నిశ్శబ్దంగా ఉండే సందర్భం ఏర్పడుతుంది. వెంటనే అప్పుడేం జరుగుతుందంటే ప్రవచించేవారు 2-3 ఉంటే అందరూ ఒక్కసారి మాట్లాడకూడదు. దీనినే అల్లరంటారు. అప్పుడేం జరుగుతుందంటే అది మన స్వాధీనంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఉంటుంది కాబట్టి మనకు అలాంటి మెలకు దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఒక్కరి తర్వాత ఒక్కరు ఒక ఆయన క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించాడు. తర్వాత ఒక ఆయన హెచ్చరిక వచ్చినట్లుగా ప్రవచించాడు. ఒక ఆయన ఆదరణ కలుగునట్లుగా ప్రవచించాడు. దీన్ని బట్టి అందరూ కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా భాషలతో మాట్లాడటం అనేది అంటే ప్రవచించటం అనేది ఎలా జరుగుతుందంటే ఏదైనా మర్మములు స్థానిక భాషలో కాకుండా వేరే భాషలో ఎవరైనా పలికినట్లయితే తాననే చెప్పగలగాలి. లేనట్లయితే వేరే ఒకరు ఆ యొక్క భాషలకు అర్థం చెప్పే యొక్క సామర్థ్యం కొరకు లేక కృప కొరకు వారు ప్రార్థించి పొందుకోవాలి. ఇవి మనకు కొరతలు ఉంటాయి. ఈ విధంగా మనము అంటే ఒక్కటి తర్వాత ఒకటి క్రమబద్ధంలో దాన్ని మనం నేర్చుకునే విధం ఉంటుందే తప్ప చాలామంది జీవితంలో దీన్ని తప్పుగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ అనేది నేను బాప్తిసం పొందుకున్నప్పుడే నాలో పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించలేను అంటారు. వారు అన్న మాటలో ఒక భాగం వరకు వాస్తవం ఏంటిదంటే పరిశుద్ధాత్ముడే మనలో విశ్వాస కార్యాన్ని ఆరంభిస్తాడు. కానీ నీటి బాప్తిసం అనుభవం వేరు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం యొక్క అనుభవం వేరు. అలాగైనట్లయితే ఆనాడు సేవకులు మొదలుకొని అపోస్తుల వరకు కూడా శిష్యులుగా వెంబడించిన వారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన వారు, అద్భుతాలు చేసిన వారు, వీరు పరిశుద్ధాత్మ పొందుకోవలసిన అవసరత ఏమిటి? దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా వారు కనిపెట్టి వీరు దేవుని యొక్క శిష్యులు అపోస్తులుగా పిలువబడిన వారు, వారే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొదటి ప్రసంగములో ఇంచుమించు 3000 మంది పేతుగారి ప్రసంగం ద్వారా మరి రక్షించబడినట్లుగా మనము దేవుని వాక్యంలో మనము చూతుము. అందుకనే ఈ విషయాన్ని మనము బాగా గమనించాలి. మిమ్మల్ని ప్రోత్సహించేది ఏదనగా మరి ఈ యొక్క ఆన్లైన్లో వింటున్న ఎవరైనా సరే మీ జీవితంలో ఇలాంటి అనుమానాల గుండా మీరు ఉన్నట్లయితే మీరు ఫోను ద్వారా కానీ లేకపోతే ఎదురుగా కానీ మీరు కలిసినట్లయితే ఈ విషయాన్ని మనం పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని అల్లరనే మాట ఏంటిదంటే ఒక్కసారే అది 4 కానీ 3 కానీ 10 మంది కానీ ఒక్కసారే మాట్లాడినప్పుడు దాన్ని అల్లరిగా ఎంచుతారు. అయితే పౌలు గారు చెప్పిన మాట ఏంటిదంటే ఒకరు ఏమో అన్య భాషలు మాట్లాడుతున్నారు, ఒకరు ఏమో మర్మాలు పలుకుతున్నారు, ఒకరు ప్రవచిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది మాట్లాడితే అది అల్లరిలాగా ఉంటుంది కానీ అది సమాధానంగా ఉండదు. కాబట్టి దాని క్రమములో చేయాలన్నది ఇందులో క్లియర్గా రాసి ఉంది. ఒక్కరి తర్వాత ఒకరు ప్రవచించటం కానీ ప్రవక్తలు మాట్లాడటం కానీ క్లియర్గా రాయబడి ఉంది. ఈ విషయంలో మీరు ఆ వాక్యం మీకు దొరకపోతే నాతో మీరు పంచుకోనండి, మీకే బాధ్యత వదులుతున్నాను, అందులోనే చదువుకోండి. అయితే మీకు సరిగా అర్థం కావటానికి ఒక విషయం నేను చెప్తున్నాను. ఏంటిదంటే ఈ యొక్క 14
39లో పౌలు గారు అంటున్నారు, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. మరల చివరిలో తప్పిపోకుండా చెప్తున్న మాట. తర్వాత అంటున్నాడు, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మరి పౌలు గారు చెప్పవచ్చు కదా, ఫస్టే చెప్పాడు కదా, భాషలు అవిశ్వాసులు కానీ విశ్వాసులు కాదని. తర్వాత మర్యాదగాను క్రమంగానే మాట ఎందుకు అంటున్నారు పౌలు గారు? దీని యొక్క అర్థం ఏంటిది? భాషలతో మాట్లాడండి, కానీ సందర్భమును బట్టి మాట్లాడాలి. దేవునితో మాట్లాడేదే కావచ్చు, భాషలతో మర్మాలు మాట్లాడేదే కావచ్చు, ఇవన్నీ కూడా క్రమముగాను మర్యాదగాను. అంటే ఏంటిది? అది అల్లరిగా కనబడకుండా ప్రతిదానికి అర్థం. ఏ స్వరానికి ఒక్కసారి 10 స్వరాలు ఉంటే ఏ స్వరం మనకు అర్థం కాదు. ఒక్కొక్క స్వరం స్పష్టంగా ఉండాలంటే ఒక్కొక్కటి తర్వాత ఒకటి వాయిస్తారు. అలాగనే ఈ యొక్క అర్థం కావటానికి ఎవరైనా భాషలతో మర్మాలు పలికితే ఆ భాషల యొక్క అర్థం చెప్పటం కానీ లేకపోతే ఇతరులు చెప్పటం కానీ ఆ కార్యం జరగాలి. తర్వాత వారి జీవితంలో ప్రవచించాలి అన్నప్పుడు సంఘం సైలెంట్గా ఉండాలి. తర్వాత ఒక్కరు ప్రవచించాలి, ఆ తర్వాత ఇంకొకరు ప్రవచించాలి. ఈ విధంగా క్రమాన్ని నేర్పించటానికి, మర్యాదగా నడవటానికి మాత్రమే పౌలు గారు సూచించి చెప్పారే తప్ప మరి అర్థం కాని భాష మాట్లాడితే ప్రయోజనం ఏందని, 10,000 మాటలు మాట్లాడుట కంటే 5 మాటలే శ్రేష్టమని, ఇంకా ఒకటి చూస్తే భాషలైనను ప్రవచనమైనను ఇవైనా నిలిచిపోతే కానీ ప్రేమే శాశ్వతమని, తర్వాత భాషలో అవిశ్వాసులు కానీ విశ్వాసులు కాదని, అదేవిధంగా ఇంకొకటి ఏంటిదంటే దేవుడు అల్లరి కర్త కాడని, వీటిని మాత్రమే వాడుతారు కానీ మిగతాయి వారు ఆలోచన చేయరు. ఎందుకంటే మన జీవితంలో దీని మనుషుల యొక్క కట్టడాలను బట్టి కానీ ఆయా స్థలంలో వారి యొక్క సొంతంగా తీసుకున్న నియమాలు కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చజాలవు. వాక్యంలో ఒకటి కలపటం కానీ తీయటం కానీ జరగదు. అయితే పౌలు గారు ఈ విషయంలో నేర్పించే విషయం ఏంటిదంటే క్రమముగాను మర్యాదగాను మరి జరగనీయుడు అంటున్నాడు. క్లియర్గా మనం చూసినట్లయితే భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ, అది మెయిన్. భాషలతో మాట్లాడటం అనేది ఆటంకపరచకూడదు, కానీ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నది మెయిన్. కానీ భాషలతో మాట్లాడితే చాలామంది అది వేరుగా వారు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ ఉపదేశం అందని వారు అనేకులు ఉన్నారు. అయితే అలనాడు పెంతెకోస్తు దినమున అపోస్తులందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అలనాడు మొదటిగా విశ్వసించిన పరిశుద్ధులందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలనే ఒక దానిని అపోస్తులు ప్రాముఖ్యంగా ఈ అంశాన్ని, ఈ ఉపదేశాన్ని వారికి చెప్పేవారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకరిద్దరికి ఒక విషయం మాత్రము వారికి డౌట్ ఉండింది. అదేంటిదంటే భాషలు అవిశ్వాసులు కానీ విశ్వాసులు కాదని. ఆ విషయాన్ని మాత్రము మరోసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు ఏ విధంగా వాగ్దానం చేసి ఉన్నాడో, నేను అన్యజనుల పెదవుల ద్వారాను అన్యజనుల ద్వారాను నేను వీరితో మాట్లాడుదును అంటే ఇశ్రాయేల్ని సూచించి
ఒకరోజు మాట్లాడే రోజు రాబోతుంది అన్నది నెరవేర్చబడినది. కాబట్టి ఒకవేళ మనం ఉన్న స్థలంలో, మనము ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు ఉన్నట్లయితే, యెరూషలేములో నుంచి యూదులైన ఎవరైనా వారు వచ్చినట్లయితే దేవుడు వారితో మాట్లాడాలన్నప్పుడు వారి భాషలతో కూడా, మరి ఎబ్రీ భాషతో కూడా మరి ఆ సమయంలో మాట్లాడే విషయం జరుగుతుంది. నేను విని ఉన్నాను, దేవుని సేవకులు మరి ఇతర దేశాల్లో పరిచర్య చేస్తున్నట్టు వారి అనుభవమును వారు ఒక పత్రికలో రాసి ఉండిరి. ఒకానొక స్థలంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆరాధనకు ఒక యూదుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. అప్పుడు యూదుల యొక్క ఎబ్రీ భాష ఒక్క మాట కూడా ఆయనకి రాదట. అలాంటి ఆయన సంఘంలో తనను గూర్చి తన భాషతో తాను మాట్లాడినప్పుడు తాను అనుకున్నాడు, ఇక్కడ మరి యూదులైన వారు, ఎబ్రీ భాష కలిగిన వారు ఒకరు ఉన్నారేమని తాను అనుకున్నాడు. అయితే సేవకులను కలిసినప్పుడు అలాంటి వారు ఎవరు లేరాయా, అది దేవుడే పలికించాడనే ఒక విషయం చెప్పినప్పుడు తాను నమ్మక డైరెక్ట్గా ఆ వ్యక్తితో మాట్లాడాడనమాట. ఇతనికి ఎబ్రీ భాష రాకుండా తాను ఎలా మాట్లాడగలుగుతాడని. అయితే ఒక్క ముక్క రాదు ఎబ్రీ భాష అతనికి, కానీ ఎబ్రీ భాషతో తాను మాట్లాడాడు. అంటే ఏంటిది? అన్యజనుల పెదవులతోనూ మీతో నేను మాట్లాడదును అన్న మాట ప్రకారం ఈనాటికి అనేక స్థలాల్లో జరుగుచున్నవి. ప్రియమైన వారలారా, అయితే రానున్న దినాల్లో కూడా తన సంఘాన్ని పరిపూర్ణం చేయుటకు ఆత్మాభిషేకం అనేది, ఆత్మలో పరిశుద్ధాత్మలో బాప్తిసం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైన విషయమైనది. కాబట్టి రానున్న దినాల్లో ఇంకా దీని పరిశీలనగా మీకు చెప్పుటకు, మీకు అర్థమైన కోణంలో చెప్పుటకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాగ్దాన ప్రకారం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 ప్రకారంగా మరి యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యంలో చూచినప్పుడు తండ్రి చేత చేయబడిన వాగ్దానము తను పొందుకొనెను అన్న విషయాన్ని, ఆయన బాప్తిసం పొంది ఒడ్డు మీద వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా యోహాను చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ విధంగా మన జీవితంలో ప్రతి ఒక్కరూ మరి నీటి బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో ఉండే కృపావరాల్లో మరి ప్రాథమికమైనటువంటి యొక్క సూచన ఏంటిదంటే వారు భాషలు మాట్లాడుతారు. భాషలు ఎప్పుడైతే మాట్లాడుతారో ఆత్మపూర్లు అని చెప్పుటకు సూచన ఉన్నది. ప్రాథమిక మొదటి యొక్క సూచన ఏంటిదంటే భాషలు మాట్లాడటం. భాషలు ఎప్పుడైతే మాట్లాడుతారో అది వారు ఆత్మాభిషేకాన్ని పొంది ఉన్నారు, ఆత్మపూర్లై ఉన్నారు అనే దానికి రుజువు ఏంటిదంటే వారు భాషలు మాట్లాడతారు. ఇది క్రొత్త నిబంధనలో మరి మొట్టమొదట మరి పరిశుద్ధాత్ముడు ఆది కాండము 1వ అధ్యాయంలో నుంచి మనకు కనబడుతూనే ఉంటాడు. అయితే భాషల యొక్క కార్యం మాత్రము పెంతుకోస్తు దినమును మాత్రమే మనము చూతుము. ఇంకెక్కడ కూడా ఆఖరికి బాప్తిసమిచ్చిన యోహాను కూడా అన్య భాషలు మాట్లాడలేదు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసము పొందిన 120 ఇంచుమించు 120 మంది ఎప్పుడైతే కూడుకునిరో అప్పుడు మాత్రమే భాషలు మాట్లాడటం జరిగింది. దీనిని ప్రభు రాకడ ఆలస్యమైతే మనము వివరణగా మనము దాన్ని తెలుసుకుందాము. దాని కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది దేవుడు పంచి ఇచ్చిన ప్రకారం, తన కృపచేత పంచి ఇచ్చిన ప్రకారం మనము కృపావరములతో మనము అలంకరించబడుదుముగాక. ఆమేన్. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మలో నుండి యొక్క కృపావరములను మరి పొందుకున్నట్టుకు ఒక్కొక్కరికి కృప దయచేయం నాయన. ముఖ్యముగా భాషల విషయంలో సరైన అవగాహన ఒక్కొక్కరికి దయచేసి ప్రభువా, ప్రతి ఒక్కరూ నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా
పరిశుద్ధుల ద్వారా ఏ యొక్క మాటలైతే రాయించి ఉంచినారో వాటిని నమ్ముటకును విశ్వాసం ఉంచుటకును ఒక్కొక్కరు క్రియ జరిగించి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పూరులై పరిశుద్ధాత్మలో నడిపించబడుటకు మీరు క్రియ చేసి నడిపించమని, ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.